ఊర్లల్లో ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి అంతా మెయిన్ క్యాడర్ ఉన్న వాళ్ళు ముఖం ఎత్తి తిరగలేకపోతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు మేము గెలిచినామనే సంతృప్తి కూడా వాళ్ళు చెందుతలేరు. ఎందుకు అని అంటే ఇంతకుముందు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ప్రతిదీ కానీ ఏ ఒక ప్రణాళికాబద్ధంగా నడిచింది. ఇచ్చిన హామీలే కానీ, రైతులకు చేసిన సేవలే కానీ, అనుకూలంగా వాటరే కానీ, విత్తనాలే కానీ టైం టు టైం రైతులకు అందినాయి, అందుబాటులో ఉన్నాయి. ఇవాళ ఈ సీజన్ వచ్చిందంటే ఆ సీజన్కు సంబంధించినవి, రైతులకు సంబంధించినవి అన్ని అందుబాటులో ఉండి ఆ టైం టు టైం మాకు రైతులకు ఇబ్బంది లేకుండా జరిగినాయి. ఇప్పుడున్న పరిస్థితులలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు అసలే టైంకు విత్తనాలు కానీ, ఇప్పుడు యూరియా కానీ ఏది కానీ అందుబాటులో లేకుండా అయిపోయింది. ఎందుకు అందుబాటులో లేదు? ఇప్పుడు కొత్తగా యాప్ తెచ్చారు. గతంలో అంటే పోయినసారి అంటే ఇబ్బంది పడ్డారు, అదంతా అయింది. యూరియా కోసం లైన్లు కట్టారు, అది కూడా బీఆర్ఎస్ వాళ్ళే లైన్లు కట్టిపించారు, అది అని చెప్పారు. సరే అదొక ఎత్తు. ఇప్పుడు ఒక కొత్తగా యాప్ తెచ్చిందంట, ఇక ఏ ఇబ్బంది లేదు రైతులకు అని చెప్పిండు యూరియా విషయం వల్ల. మళ్ళీ ఎందుకు ఇబ్బంది పడుతారు? యూరియా విషయంలో రైతులను మభ్యపెట్టి ఈ గుంపులు ఉండి ఇవన్నీ యూరియా బస్తాలు కరెక్ట్ గా షాపులలో ఉన్న తర్వాత ఈ యాప్లు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు యూరియా అనేది లేకనే రైతులను మభ్యపెట్టి ఒక మండలంలో ఉన్న మండల కేంద్రంలో ఉన్న వాళ్ళకి అదే మండలంలో సప్లై చేస్తే ఈ మండలం వాళ్ళు ఇంకో మండలంలో పోడు, ఈ విలేజ్లో ఇంకో విలేజ్లో పోడు. అంతా రైతులకు టైం వేస్ట్ చేసి ఈ గుంపులుగా ఉండి గవర్నమెంట్ ఫోకస్ కాకుండా ఉండాలి, రైతులను ఇబ్బంది పెడతాలని తెలియకుండా ఉండేది. అందుకే ఇది ఒక జిమ్మిక్కేసి యాప్ ఓపెన్ చేసిండు. కానీ యాప్ వల్ల ప్రతి ఒక్క రైతు ఇబ్బంది పడతాను. నేను ఎంతో కొంత చదువుకున్నా కనుక నేను యాప్ ద్వారా బుక్ చేసుకుంటే నేను నాది ప్రజెంట్ విలేజ్ కూనూరు, నేను జఫర్గఢ్ మండలం పోవాలి. మండలం పోయి ఆటో కిరాయి పెట్టుకొని తెచ్చుకోవాలి. అదే మళ్ళీ పోయి అక్కడికి పోయి ఆ టైం వరకు ఆ 24 hours లో నేను పోయి ఆటో పట్టుకోపోయి ఆ లైన్లో నిల్చొని అక్కడ మళ్ళీ లైన్లో నేను ఆటోకు బుక్ చేసుకొని పట్టుకొని రావాల్సిన పరిస్థితి. ఈ యాప్ ద్వారా జనాన్ని ఏంటంటే ఈ గుమ్ములు కూడా ఇవ్వకుండా కావాలని ఇది ఒక స్కెచ్ చేసి గవర్నమెంట్ మీద బదనాములు రాకుండా ఇవన్నీ ఒక స్కెచ్ చేసి యాప్ని తీసుకొచ్చి, కానీ ఈ యాప్ తీసుకురావడం వల్ల రైతులకు చాలా బాధలు ఉన్నాయి. ఇంకా రాబోయే రోజులల్లో గవర్నమెంట్కి రైతులు అనేటోళ్ళు రైతే వెన్నెముక, ఆ రైతునే నువ్వు ఇబ్బంది పెడతాను. ఖచ్చితంగా ఆ గవర్నమెంట్ అనేది మళ్ళీ నీకు కాంగ్రెస్ ప్రభుత్వం రాదు, బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. 32 టార్గెట్ చెప్తుండు కదా, ఏంటి 32? 32 దాకా నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్తున్నాడు. ఏందంటే ఇప్పుడు నేను ఉంటా అని చెప్పుకుంటే జనాలల్లో ఇంకా ఏదో పెరుగుతుంది, నేను ముందుకు పోతానని చెప్పుకుంటాను. కానీ ఆ 32 కాదు, ఈ 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు నువ్వు కరెక్ట్ చేయి. నీ ఎన్నుకున్న వాళ్ళని నిన్ను గుంజుతారు. నువ్వు ఇప్పుడున్న పరిస్థితులల్లో ఆ రాజకీయంలో నువ్వు ఇప్పటికే ఫెయిల్ అయింది, గవర్నమెంట్ ఇప్పటివరకే ఫెయిల్ అయింది. ఏ ప్రోగ్రామ్ కానీ ఏది కానీ ఇచ్చినాయి ఇప్పటివరకు హామీలు ఏవి నెరవేర్చలే. ఒక ఓన్లీ మహిళల బస్సు విషయంలో కొంతవరకు నడుస్తుంది, అది కూడా పోతుంది. ఆయన చేసింది ఏం లేదు, రైతులకు ఇబ్బంది పెడుతున్నాడు. బోనస్ ఫస్ట్ మొన్న ఒక ఎలక్షన్ ఉన్నదని చెప్పి ఒక 10 మందికి టకటక బోనస్ వేసిండు, మిగతా రైతులకు వేయలే. రైతు బంధు పడలేదా? మళ్ళా వచ్చింది కదా, ఇయ్యలే. 3 సార్లు ఎగ్గొట్టిండు, ఇది ఇప్పుడు 4వ సారి వచ్చింది. ఆ 4వ సారి కూడా ఇప్పటి వరకు రైతు బంధు వేయలే, రైతులకు రైతు బంధు వేయలేదు. మొన్నటి ప్రజెంట్ బోనస్ కూడా ఒక 15 మందికి 20 మందికి ఎలక్షన్లు ఉన్నాయి కదా అని చెప్పి 15 మందికి 20 మందికి వేసిండు. ఎలక్షన్ అయిపోగానే ఆఫ్ చేసిండు. మళ్ళీ ఈ ఒక 2-3 రోజుల బట్టి కావాలని బోనస్ వచ్చినట్టుగా బోకర్స్ మెసేజ్లు పంపించి బ్యాంకుకు తిప్పడం, ఇట్లా రైతుల్ని మళ్ళీ ఇబ్బంది పెట్టడం. మెసేజ్ కనబడుతుంది కానీ పైసలు లేవు. బ్యాంకు పోతే బ్యాంకులో మీకు వల్లేదండి, మీకు మెసేజ్ వస్తే అది గవర్నమెంట్ నుంచి వచ్చింది, మా బ్యాంకు నుంచి కాదా అని చెప్తారు. అట్లా కూడా టైం వేస్ట్ చేస్తాను, రైతులను ఎటుగూడి ఇబ్బంది పెట్టి తిప్పడం జరుగుతుంది. గవర్నమెంట్ అనేది తిప్పడమే జరుగుతుంది కానీ పనులు ఏం జరగట్లేదు. మళ్ళీ గత ప్రభుత్వంలో టైం టు టైం కెనాల్ వదిలేదు, ఇప్పుడు కెనాల్ ఇచ్చే పరిస్థితి లేదు, కెనాలు లేవు, వాటర్ లేదు. వాటర్ కావాలంటే కాళేశ్వరం కట్టిండి, అదంతా కూలిపోయిందంట. 1,00,000 కోట్లు స్కామ్ జరిగిందంట. అలా ఏ నుంచి వస్తాయి నీళ్లు? అది స్కామ్ జరిగిందని వీళ్ళు కావాలని దాని మీద ఫోకస్ పెట్టి కట్టినప్పుడు అది బాగానే ఉన్నది. సరే మిస్టేక్, అది కూలిందా ఏమైందా అది అందరికి ప్రజలకు తెలుసు. అది దానివల్ల యూజ్ అయితేనే కదా ఇంత వాటర్ మనకు వచ్చింది. అది కట్టకపోతే ఇంత వాటర్ ఈ 9 ఏళ్ల పాలనలో సరిగ్గా వాటర్ లేని ఏరియాకు కూడా వాటర్ వచ్చింది. పంటను బండని భూములు, బీడు భూములు కూడా సాగు భూములు అయినాయి. ప్రతి ఒక్కరు సన్న విత్తనాలు వేసిళ్ళు, గవర్నమెంట్ సన్న విత్తనాలు వేయాలి, మనకు సఫిషియెంట్ వాటర్ ఉన్నదని చెప్పి ఆదేశాల మేరకు ఆ 9 ఏళ్ల పాలనలో ఖచ్చితంగా బీడు భూములు కూడా దున్నిళ్ళు, సన్న బియ్యం పండించిళ్ళు, రైతులు సస్యశ్యామలంగా ఉన్నారు. ఇప్పుడు పండిద్దాం అంటే వాటర్ రాదు, విత్తనాలు రావు టైంకు. ఇది ఒక యూరియా బస్తాలది ఇది ఒకటి చేసి గవర్నమెంట్ మొత్తం ఆగం చేస్తుంది ప్రజలను. ఏం చెప్తాం మరి ఫైనల్ గా రేవంత్ రెడ్డికి?
రేవంత్ రెడ్డికి ఫైనల్ గా చెప్పేది ఒక్కటే, ఈ జనం అంతా చూస్తాళ్ళు నీ వేషాలు ఇవన్నీ చూసిళ్ళు. జనం రాబోయే ఎలక్షన్లలో నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా ఉన్న 2 ఏళ్ళైనా రైతులకు కానీ ప్రతి ఒక్కరికి కానీ ఇబ్బంది పెట్టకుండా ముందుకు పోవాలని చెప్పి రైతుల పక్షాన నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.